హలో బావా పోరా పుచ్చా, ఎక్కడున్నావురా? ఎన్నిసార్లు ఫోన్ చేయాలి? కెప్టెన్ నన్ను ఫుల్ టైం బ్యాలెన్స్ పేమెంట్ అడిగి టార్చర్ పెడుతున్నాడు. ఎక్కడున్నావు? పిల్లర్ వైన్స్ లోరా. వైన్ షాప్ లోనా? అవునరా. పిచ్చారా నీకు? ఇక్కడ ఇంత మంది ఉంది, వైన్ షాప్ లో ఏం చేస్తున్నావు? నేను చావబోతున్నాను రా. ఆఖరి సార్ నీ గొంతు విందామనే ఫోన్ చేశాను రా. నన్ను ఒకే ఒక్కసారి నీ నోటితో రాజుని పిలవరా. రేయ్ లూస్ లా మాట్లాడుకు. అసలు ఏమైంది నీకు? బాబా నా కోసం ఒకే ఒక్కసారి నువ్వు రాజుని పిలు. రే రాజు, రే ఫీల్ తో పిలవరా ప్లీజ్ రా. ఏదైనా సరే వచ్చి మాట్లాడుకుందాం, పిచ్చి పిచ్చి పనులు నేను చేయకు. వీడబ్బా చేస్తున్నప్పుడు కూడా మన మాట ఎవడు వినట్లేదే. పుట్టి వేస్ట్ ఫ్రెండ్స్. ఎవరా అదే? రాజువా? కెప్టెన్ ఏం కావాలి మీకు? పేమెంట్ ఏమైంది? ఇదిగో ఫ్రెండ్ ఉన్నాడు కెప్టెన్, నేను వెళ్ళి తీసుకుంటా. ఇప్పుడే వెళ్ళిస్తాను. బ్రదర్ సార్, ఇక్కడ ఇన్నోవా ఉండాలి, ఏమైంది? మన బండి సార్, ఇప్పుడే బయలుదేరింది. మీరు? పార్టీనే బుక్ చేసుకుంది సార్, నైట్ డ్రాప్ చేయడానికి. అలాగా, సరే బండి తీయండి. ఎక్కడికి సార్? పిల్లర్ వైన్స్ కి. లోపల మందు లేదా సార్? సరిపోలేదండి. ఎంత కంపెనీ పార్టీ అయినా గానీ చివరి పెగ్గు మాత్రం గవర్నమెంట్ పెగ్గే అయి ఉండాలి. బండి తీయండి సార్. వెళ్తే టైంకి వచ్చేస్తాం కదా, 2 రోజుల నుంచి నడుపుతూనే ఉన్నాను. వచ్చేద్దాం బ్రదర్, కొంచెం వచ్చి బండి తీయండి. రేయ్ ఏంట్రా ఇలా కూర్చున్నావు? బావా మన చెల్లెలు రాధా లేచిపోయిందిరా, లేచిపోయింది. బావా ఏమంటున్నావురా? అవును బాబా, కూర్చోను ముందు కూర్చో చెప్తాను. బాబా పొద్దున అమ్మకి షుగర్ మాత్రం కొనుక్కోసారి పర్మిషన్ తీసుకుని మరీ వెళ్ళిందిరా. 1 అవర్ అయింది, తిరిగి రాలేదు. ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్. నేను కూడా అన్ని మెడికల్ షాప్కి వెళ్ళి వెతికారు, తను ఎక్కడ దొరకలేదురా. షార్ప్ 5ంటికి ఒక మెసేజ్ పెట్టిందిరా. డోంట్ వరీ బ్రదర్, నేను ఇంట్లోంచి లేచిపోయాను, నేను పెళ్లి చేసుకోబోతున్నానని మెసేజ్ పెట్టిందిరా. అని ఒక స్మైలీ కూడా పెట్టింది బావా. ఏమంటున్నావురా? మన రాధానా? అవునరా, తనేరా. ఇంట్లోంచి బయటికి వెళ్ళేటప్పుడు కూడా కాళ్ళ మీద పడి బ్లెస్సింగ్ తీసుకుంది. నేను కూడా ఫార్మసీకే కదా, ఎందుకు మా బ్లెస్సింగ్ అని అడిగాను రా. దానికి ఏముందంటే ఫ్లాట్ బయట పాల ప్యాకెట్ తినడానికి వెళ్ళాలంటే కూడా ఒక అమ్మాయి బ్లెస్సింగ్ తీసుకునే వెళ్ళాలని నీతి కబుర్లు చెప్పి వెళ్ళిపోయిందిరా. ఇలా నన్ను చెప్పుతో కొట్టి వెళ్ళిపోయిందా బావా. సరే, అక్కడ కెప్టెన్ గొడవ చేస్తున్నాడు, డబ్బు తీసుకురా, వాడికి ఇచ్చేసి వెళ్ళి రాదని వెతుకుదాం. బావా ఏంట్రా? బావా డబ్బు తీసుకుని పారిపోయిందిరా. ఇది కనుక ఆఫీస్ లో తెలిస్తే నా ఉద్యోగం పోతుంది, పరుగు పోతుంది. అమ్మకి తెలిస్తే ప్రాణం పోతుందిరా. ప్లీజ్ బావా. సరే నువ్వేం టెన్షన్ పడకు, ఇలాంటి టైంలో కంగారు పడకూడదు. బావా నా రాధకి ఇలాంటివన్నీ తెలియదు బావా. ఎవడో జియో ఫోన్ కొనిచ్చి తన బ్రెయిన్ వాష్ చేశాడ్రా. సరే నీకు తెలిగిపోయి ఉండొచ్చు, వాళ్ళ ఫ్రెండ్స్ కి తెలిసి ఉంటుందిగా. బావా నేను తన అందరి ఫ్రెండ్స్ కి ఫోన్ చేసి అడిగాను రా. మేనేజర్ ఫోన్ చేస్తున్నాడు రా. అయ్యో బావా. సార్ చెప్పండి సార్. సెంబి ఎక్కడున్నారు? సార్ పక్కనే ఉన్నాను సార్, మాత్ర కోసం వచ్చాను. డాన్స్ అయిపోయింది, మేడం రాజు చేతుల మీదుగా డబ్బులు తీసుకోకుండా వెళ్ళమని వెయిట్ చేస్తున్నారు. సార్ రాజు ఇక్కడే ఉన్నాడు సార్, నేను వాడుతూనే ఉన్నాను సార్, వచ్చేస్తున్నాను సార్. ఎందుకు అందరిని ఇలా పానిక్ చేస్తున్నారు? ఆ మేనేజర్ తో వెంటనే మాట్లాడండి. నన్ను టాయిలెట్ కూడా వెళ్ళనివ్వట్లేదు. ఫైనాన్షియల్ ప్రాబ్లం ఏం లేదు కదా? మీ పనికి ఇబ్బంది రాకుండా చూసుకోండి. సారీ సార్, నేను మాట్లాడతాను సార్. ఏమన్నాడు రా తిక్కనా కొడుకో? అక్కడ కెప్టెన్ డబ్బుకి గొడవ చేస్తున్నట్ట, వెంటనే వాడితో మాట్లాడి గొడవను సాల్వ్ చేయాలట, లేదంటే మన ఉద్యోగాలు పోతాయట. అయిపోయాడు వాణ్ణి. ఉద్యోగం ఉడుతుందా మనకి? చెప్తా. అయిపోయాడు ఇవాళ, వాడు నా చేతులు అయిపోయాడు. హలో రాజు, ఎక్కడికి వెళ్ళిపోయావయ్యా? నా డబ్బు రాకుండా నేను ఇక్కడ నుంచి కదలను, అంతే. కదలకు, అక్కడే ఉండిపో. రాజు ఏంటి రాజు? ఇక్కడ నా ప్రాబ్లం ఏంటో తెలియకుండా డబ్బును గోల చేస్తున్నారు. ఏమైంది? సమస్య ఏంటి? నా ప్రాబ్లం నీకెందుకు? చెప్తే తీరుస్తావా ఏంటి? అవును, నీ సమస్య నేనెందుకు తీర్చాలి? నా డబ్బు ఎక్కడుందో చెప్పా. నీ బుద్ధి చూపెట్టావు కదా. ఒకడు ప్రాబ్లంలో ఇరుక్కున్నాడంటే డబ్బుని ప్రాణం తీస్తున్నావు. నువ్వంతా ఒక ఫ్రెండ్వి, ఇప్పుడే నేను అన్ఫ్రెండ్ చేస్తాను. నేను అన్ఫ్రెండ్ చేసుకో, బ్లాక్ చేసుకో, ఏదైనా చేసుకో, నా డబ్బులు పట్టుకొచ్చి ఇవ్వు. నువ్వు స్ట్రైట్ గా మోచాకి రా. అక్కడికి ఎందుకు రావాలి? ఎందుకంటే నేను అక్కడికి రాలేను. నీ డబ్బు నా దగ్గర ఉంది, మేడం ఇంటికి పంపించేసి నువ్వు మోచాకి రా. సరే, నేను అక్కడికే వస్తానులే. రా, అక్కడే ఉంటాను. అబ్బా మోచ అనేది కట్ చేసాడు. మోచ ఎక్కడుంది? ఏమో ఎవరికి తెలుసు. సరే రా, రాధా ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళి చూద్దాం, అక్కడికి వెళ్తే క్లూ ఏమైనా దొరకచ్చు.
బావా నేను అందరికి ఫోన్ చేశాను రా, ఎవ్వరికి తెలియదట. కానీ అంబులెన్స్ ఒక తొందర తన ఫోన్ తీయకుండా కట్ చేస్తూనే ఉంది. చివరిగా ఫోన్ తీసి నోటికి వచ్చినట్టు ఏదో వాకి పెట్టేసిందిరా. నాకెందుకో తన మీద డౌట్ గా ఉంది బావా. అయితే దానివల్ల మావ ఏదో గొడవ. బావా దాని ఇల్లు తెలుసా నీకు? తెలుసు బావా, అంబత్తూరులోనే ఉంటుంది. రాధా తను కలిసి ఎక్స్ట్రా ఫ్రెండ్స్ క్లాస్ వెళ్తున్నారుగా. రాధాని 2-3 సార్లు తన ఇంట్లో డ్రాప్ చేశాను రా. సరేరా అక్కడికి వెళ్ళి చూద్దాం. సరే రా బావా, ఫినిష్ చేశాను. రా. అయ్యో మందు కూడా ఫినిష్ రే, ఇల్లు కరెక్ట్ గా తెలుసుగా? తెలుసురా. బండి తీయండి. ఆఫీస్కేనా సార్? అంబత్తూర్కి. అంబత్తూరులో ఎక్కడికి? వాగకయ్యా బండిది. అది కాదు సార్, పొద్దున్నే ఐపు సోమల సవారి ముగించుకొచ్చాను. మనిషి లేరని నన్ను పంపించారు. మిమ్మల్ని డ్రాప్ చేసి నేను ఇంటికి వెళ్ళొచ్చు కదా సార్? వెళ్ళిపోవచ్చండి, బండి తీయండి. చెప్తున్నానని తప్పుగా అనుకోకండి. మీ ఫోన్ బాలేదు, మొహం బాలేదు, తెలీదు, క్లారిటీ లేదు. తర్వాత మాట్లాడినా? అంబల్ డార్లింగ్, నా బ్యూటీ గురించి మాట్లాడొద్దు, అది నాకు అస్సలు నచ్చదు. ఇలా చూడు, చివరిగా ఒకే ఒక మాట అడుగుతున్నాను. ఐ లవ్ యూ, యూ లవ్ మీ. అయ్యో కాస్త దూరంగా ఉండి మాట్లాడండి అన్నా, భయంగా ఉంది. అన్నయ్య అని పిలిచినా నేను ఏమాత్రం ఫీల్ అవనమ్మా. నేను ఈ మాట విని విని విసిగిపోయాను. ఇలా చూడు, నా బాడీ చూడ్డానికి బల్క్ గా హల్క్ లా ఉండొచ్చు, కానీ నా హార్ట్ సిల్క్ లాంటిది. చూసావా ఎలా కొట్టుకుంటుందో? నాకిష్టం లేని మనిషిని నేనెందుకు పెళ్లి చేసుకోవాలి? ఇష్టం లేని మనిషినా? అయితే నా చెయ్యి పట్టుకున్నది, కౌగిలించుకున్నది, ఐస్ క్రీమ్ తిన్నది, సినిమా చూసింది, పాప్కార్న్ తిన్నది అంతా వట్టి నటనేనా? అయ్యో నటన కాదు, అది ఫ్రెండ్షిప్. ఆడుకోవద్దు అంబల్. నాకు చాలా కలలున్నాయి. నేను అమెరికాకు వెళ్ళాలి, చాలా సాధించాలి. ఇప్పుడే నేను నా పెళ్లి గురించి ఆలోచించడం కుదరదు. ఎందుకిలా నన్ను టార్చర్ చేస్తున్నావు? నాకు నువ్వు నచ్చలేదు. నచ్చలేదనడానికి ఒక కారణం కావాలి. ఐ వాంట్ వన్ రీజన్. ఒక కారణమా? 10,000 కారణాలున్నాయి. నువ్వు ముసలోడివి, వేస్ట్ ఫెలోవి, దద్దోజనం, చెప్ప ఫిగర్, ఓవర్ వెయిట్, హై బీపీ, లో షుగర్, పొట్టేసుకొని తిరుగుతావు. ఇవన్నీ 1,000 సార్లు విని నేను విసిగిపోయాను. ఇంతవరకు నేనెప్పుడూ విని ఒక ఐటెంని వదిలి చూద్దాం. అన్నా నన్ను వదిలే అన్నా, నాకు నీకు సెట్ అవ్వదు. నో మీన్స్ నో. ఐ నో. నో మీన్స్ నో. అంబల్కి అన్నం తినిపించే ఒకే ఒక మగాన్ని నేనే అని ఎన్నో కలలు కన్నాను. ఇక ఈ ప్రపంచంలో నేను జీవించలేను, జీవించే అర్హత లేదు. ఇప్పుడు నేను నిద్రపోతాను. సరే, గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్. ఏయ్, నేను ఇప్పుడు నిద్రపోతానని చెప్పలేదు, ఉరేసుకుని చేస్తానని చెప్పాను. లూసా మీరు? లవ్ చేయట్లేదంటే చచ్చిపోతారా? నా గురించి తప్ప ఇంక దేని గురించి ఆలోచించరా? ఇక్కడే ఇలే కదరా? రే రాధాని ఇక్కడే డ్రాప్ చేశాను. బాబా తాళం వేస్తుందిరా. తాళం వేస్తుందా? ఇటురా బాబా. రే ఈ గేట్ తీసుంది. లుక్ అట్ సీ. ఏ హే మదన్, ఉండు అంబల్, ఇది బాడీకి వేసే సెంట్ అనుకుంటావు. ఈ బాడీని సెంట్ చేయబోయే సెంట్ ఇది. మదన్ అలా చేయకండి మదన్, ప్లీజ్. బాబా తలుపు బద్దలు కొడదామా? ఏ అంబల్, అంబల్. మదన్ నో. మళ్ళీ నువ్వు నా ప్రేమను అంగీకరించి నా కాళ్ల మీద పడి ప్రాధేయపడినా అది వినే స్థితిలో తలుపు తీస్తారా బద్దలు కొట్టాలా? కనెక్షన్ ని డిస్కనెక్ట్ చేసుకుంటున్నా. మదన్. ఏ అంబల్, ఏ తలుపు ఏ తీయవే. మదన్. హలో అయ్యో తలుపు తెస్తావా లేదా? ఎవరు? రాధా, రాధా, ఏయ్, ఎవరు? ఏ, రాధా. ఎవరు మీరు? రాధా మావా అక్కడ ఎత్తకరా, ఏం లోపలికి చేస్తున్నారు? వెళ్ళొద్దు. హలో, లోపలికి వెళ్ళరా. ఏంటిది? వెళ్ళరా నువ్వు. హలో, 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 హలో. ఎవరు మీరు? ఎవరు కావాలి? రాధా ఎవరు? నేనెవరో తెలీదా? ఎవరు? నా చెల్లెలు రాధా ఎవరో నీకు తెలీదా? బాబా రాధా నేను ఇంటి ముందు 4 సార్లు డ్రాప్ చేసి వెళ్ళాను రా. తెలీదని ఓ నటిస్తాను. రాధా బ్రదరా? అవును. హలో, వాడి చెల్లి పారిపోయింది. అయితేనా? తనేమి ఒలింపిక్ లో పరిగెత్తలేదు, ఇంట్లోంచి పారిపోయింది. రియాక్షన్ లేకుండా అడుగుతున్నారు. దానికి మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? వాడు ఫోన్ చేశాడు కదా, ఎందుకు తెలియదు? ఓ మళ్ళీ ఫోన్ చేసింది ఇతనేనా? అవును. ఊరికే నన్ను టార్చర్ చేస్తే పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. అయ్యో బావా, నా చెల్లెలు ఎవరితోనో పంపించడమే కాకుండా ఇప్పుడు నా మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తానంటుంది బావా. ఏం కాదమ్మా, ఏం కాదు. ఏయ్, వీడి చెల్లి ఎక్కడా? నాకు తెలీదు. అయ్యో బావా, అబద్ధం రా బావా, నాకు బాగా తెలుసురా. నా చెల్లెలు ఎప్పుడు తనతోనే ఫోన్ లో మాట్లాడుతూ ఉండేదిరా. ఈ అబద్ధాలు అంట నాతో పెట్టుకోకు. మరి అదే నా చెల్లెలు ఎక్కడ ఉందో చెప్పు. నాకు తెలీదు, దయచేసి బయటకు వెళ్ళండి. మావా రాధారా, వీడి చెల్లి మాట్లాడు. మర్యాదగా ఫోన్ ఇచ్చేయి. నేను చాలా చెడ్డోని, మీరేమైనా చేసేస్తాను. తను ఏసేస్తారా? ఇస్తాను. మాట్లాడరా. బావా ఫోన్ కట్ అయిందిరా. తను లాక్ వేరే చేసిందిరా. లాక్ ఇవ్వనరా. దీని పాస్వర్డ్ ఏంటి చెప్పండి. ఇలా అడిగితే నువ్వు చెప్పమని తెలుసు. మావా ఫోన్ పట్టుకురా. ఏం చేస్తున్నావు? ఏంటమ్మా? రాధా ఫోన్ స్విచ్ ఆఫ్ రా. స్కెచ్ చేసి పంపించేసిందిరా. ఇకపై నువ్వు తప్పించుకోవడం కుదరదు. మర్యాదగా రాధా ఉన్న చోటికి మమ్మల్ని తీసుకెళ్ళు. హలో,
4 రోజుల్లో నేను యూఎస్ కి వెళ్ళాలి. నేను ఇప్పుడు ఎక్కడికి రాలేను. ఇప్పుడు నేను పోలీస్ కి ఫోన్ చేశాను అనుకో, అమెరికా కాదు అనకాపల్లికి కూడా వెళ్ళలేవు. మామా పోలీస్ కి ఫోన్ చేయరా. హలో హలో హలో, ఇప్పుడు మీకేం కావాలి? రాధ ఎక్కడుందో నాకు తెలుసు. అడ్రస్ చెప్తాను. మా టెక్నిక్ మా దగ్గరేనా? తప్పుడు అడ్రస్ ఇచ్చి బొదిరించుకుందాం చూస్తున్నావా? బావా తను ఫ్రాడ్ రా, తను ఎత్తి ఫ్యాన్ లో పడేరా. ముట్టుకోకు. ఇప్పుడు ఏం కావాలి? రాధ ఎక్కడుందో మీకు తెలియాలి. అవును, నేను తీసుకెళ్తాను. హలో హలో హలో, ఇలా బయలుదేరడం కుదరదు. స్నానం చేసి వస్తాను. అయితే నా చెల్లెలు గుళ్ళో ఉందా? బావా నేను తాగున్నాను కదరా, అయితే నేను లోపలికి రాలేను. బావా నువ్వే వెళ్ళి నా చెల్లెలు నేను తీసుకొస్తాను. 5 నిమిషాలు వెయిట్ చేయండి, నేను స్నానం చేసి వస్తాను. స్నానం చేసి వచ్చేంత వరకు మేము చూస్తూనే ఉంటాం. వెయిట్ చేస్తూ ఉంటాం అని చెప్పారు. ముందెళ్ళమ్మా. చెల్లెలు ఫ్రెండ్ సైట్ కొట్టకుండా ఉండడానికి నాకు తగిన శాస్త్రం జరిగిందిరా. బానే ఉంది కదా, కొట్టుండాల్సింది. అదా